బుక్ ఆఫ్ ఈనో గురించి బైబిల్లో ఉందా? లేవికాండం 16:8లో స్కేప్ గోట్, విడిచిపెట్టే మేక అనే దానికి ఫుట్ నోట్ లో అజాజల్ అనుంది. అజాజల్ ఎవరు? బుక్ ఆఫ్ ఈనోక్ లో చెప్పబడిన ఫాలెన్ ఏంజెల్. స్కేప్ గోట్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దేవదూతలు పాపం చేసినప్పుడు విడిచిపెట్టకుండా తీర్పు రోజు వరకు పాతాళంలో కటిక చీకటిలో బంధించినట్టు 2 పేతురు 2:4లో, యూదా పత్రిక 1:6లో రాసుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? బుక్ ఆఫ్ ఈనోక్ లో దేవదూతలంతా కూడి పాపాలు చేసినప్పుడు జడ్జ్మెంట్ డే వచ్చే వరకు ఎలా ఇక్కడ బంధించారో స్పష్టంగా ఉంటుంది. అంతేకాకుండా యూదా 1:14లో, ఈనోక్ 1:9లో ప్రస్తావించిన వచనం డైరెక్ట్ గా యూదా గారు కోట్ చేశారు. బుక్ ఆఫ్ ఈనోక్ స్క్రిప్చర్ కాదు, అదొక హిస్టరీ. తనకి అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ కి కొత్త నిబంధన యాడ్ చేశారు. ఏవైతే స్పిరిచువాలిటీని పెంచావో, శిష్యులు రాసిన లేఖలు గాని పుస్తకాలు గాని ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి కోట్ చేశారో, జీసస్ పుట్టుక పునరుద్ధానం గురించి మాట్లాడారో, ప్రపంచంలో ఫస్ట్ ప్రింట్ అయిన బుక్ బైబిల్ కాబట్టి ఆ రోజుల్లో ప్రింట్ చేయడానికి అవే ఖర్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మత పెద్దలందరూ కలిసి కౌన్సిల్ పెట్టుకొని కొన్ని బుక్స్ మాత్రమే యాడ్ చేయాలని నిర్ణయించారు. ఇథియోపియా జ్యూస్, ఇథియోపియా క్రిస్టియన్ ఆర్థోడాక్స్ వాళ్ళు ఇప్పటికీ వీటిని వాడుతున్నారు. ఇది ఒక హిస్టారికల్ బుక్ గా మాత్రమే చూస్తారు. ఎన్నో హిస్టారికల్ స్క్రోల్స్ బైబిల్ కి యాడ్ చేయలేదు, ఎందుకంటే అవి ఆధ్యాత్మికతను పెంచేవి కాదు కాబట్టి. హిస్టరీ కావాలి, తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు యాడ్ చేయలేని బుక్స్ చదువుకోవచ్చు. బైబిల్ అంతా ఎలా ఏర్పడిందో డీటెయిల్ గా ఒక వీడియో చేస్తాను.